చీపిరిగడ్డలు పట్టుకొని చెత్తాచెదారం మన్ను మశానం ఎత్తిపోసి బాజాలన్నీ శుభ్రంగా ఉంచే పల్లెలా పనిచేసే సాఫ్ సఫాయి కార్మికుల కోసము సీఎం రేవంత్ సార్ ఓ సక్కని ఇగురం చేసిండట. అంత మంచి పని ఏడిదే బాలన్న అంటారా? తినే ముంగట కూర రుచి ఇనే ముంగట ముచ్చట అడగకుండా అసలు ముచ్చట అరుచుకుందాం పారి. ఊర్లలో సాఫ్ సఫాయి పనులు చేసేటోళ్లకు సర్కారు ఇన్ని దినాలు నెల నెలా జీతాలు ఇవ్వకపోవు. 2 నెలల కోపారి జీపీ ఫండ్ నుంచి పైసలు తీసి జీతాలు కట్టించేటోళ్ళు. అంతకు మొదలు మంచిగానే ఉండే గాని ఏ తాసిలి గడియల్లా కారు పార్టీ ఏలుబడిలకు వచ్చిందో అప్పటి నుంచి సాఫ్ సఫాయి కార్మికుల కష్టాలు అర్థం చేసుకుంటలేరని ఎంత మొత్తుకున్నా గాని చెవులినవడనోళ్ల ముంగట శంఖ ఊదినట్టే అయ్యిందట. కానీ ఇంతకు ముందు ఓ లెక్క ఇప్పటి సంది ఓ లెక్క అన్నట్టు సీఎం రేవంత్ సారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి వాళ్ళ పనితనం ఎట్లా ఉన్నది, ఏం కథ, పల్లెల పరిస్థితి ఎట్లా ఉన్నది అన్ని ముచ్చట్లు అరుచుకున్నారట. గ్రామాలను మంచిగా చూసుకునే సాఫ్ సఫాయి కార్మికులకు కూడా ఇప్పటి సంది నెల నెల సర్కారు పని చేసే ప్రజల జీతగాళ్ళు అయిన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేసినట్టే వాళ్లకు కూడా టంచనుగా నెల నెల జీతాలు వేయాలి. సాఫ్ సఫాయిలు నెల నెల జీతాలు తీసుకొని సంసారాలు ఎల్ల తీసుకొని వాళ్ళు సల్లగుంటేనే కదా పల్లెలు కలకలలాడతాయి. లేకుంటే వాళ్ళ కలకల ముట్టి గ్రామాలు చెత్త కుండీల కంటే చెత్తగా మారిపోతాయి. సెంట్రల్ సర్కారు నుంచి పల్లెలకు వచ్చిన పైకమంతా ఎప్పటికప్పుడు విడుదల చేసుకుంటా గ్రామాలను 3 పువ్వులు 6 కాయల లెక్క చూసుకోవాలన్నట్టు అనుకొచ్చిండు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు, సాఫ్ సఫాయి కార్మికులకు జీతాలు ఆలస్యంగా పడుతున్న ముచ్చట మీరు ఏలుబడిలకు వచ్చిన ఏడాది దాటితే గాని తెలవలేదా? అయితేవాయ గాని ఇవ్వన బరబ్బర్ గవర్నమెంట్ జీతగాళ్లకు పడ్డట్టే యాళ్లకు పడేటట్టు చూడుండ్రి. 6 గ్యారెంటీల లెక్క ఇవి కూడా ఆలస్యం చేస్తారా అంటే ఇప్పుడు మీరు పెట్టిన ఈ మీటింగ్ల షాయి సమావేశాలకు పెట్టిన ఖర్చు కూడా దండగా అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.